నేను నా మహిమ నిమిత్తం సృష్టించిన వారిని పిలుచు. ఇంటలేరాలు ఆ మాట పిలుచు అని యేషయా ద్వారా తెలియజేస్తున్నాడు. పిలిస్తే వస్తున్నారా? ఆయన ఏమన్నా మన మీద భారం పెట్టడానికి పిలిచాడా? ఆయన మన మీద ఏమైనా అధికారం చేయడానికి పిలిచాడా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు ఏర్పరిచాడు? ఎందుకు నీతిమంతులుగా తీర్చాడు? ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకు మనల్ని పదే పదే తడుతున్నాడు? తన సేవకుల ద్వారా గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. నీ కొరకే, నీ మహిమ కొరకు, నీ ప్రభావం కొరకు, నీ కీర్తి కొరకు. అంతేనా? దేవునికి ఏమైనా వెళ్తుందా మన ద్వారా? ఆయనకి ఏమన్నా కొరకున్నట్టు మనం ఏమైనా చేయాల్సిందైనా సమీపముగా వచ్చేటట్టు ఆయన ఇట్టి నిర్లక్ష్యం చేస్తున్నారు నా పిల్లలని. ఆయనే ఆకాశముల మీద ఉన్న ఆయన ఏం చేశాడు? సింహాసనం దిగి మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రిని కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేతుని పిల్లలోని కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించి స్తుతించి మాయపరిచి ఘనపరిచి నీ వాక్యోపదేశమును దానిలో ఉండిన అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానం, నీ కుమారుడైన నాకు దయచేసి వాక్యంలో ఉండిన అనేకమైన లోతుపాట్లను మేము నా తండ్రి ధ్యానం చేయగలగటానికి నీ ఆత్మ సహాయం, జ్ఞానం దయచేసి నడిపించి మాయపోదుమని, సమస్త విధమైన ఆటంకాలను గద్దించమని, అంధకారాన్ని లయపరచమని నీ ఆత్మ సహాయం, నీ కుమారుడు నాకు దయచేసి నీ కుమారుడు రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించి మాయపోదుమని అడుగుచు మమ్మల్ని మేము తగ్గించుకుని వచ్చినాం. లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించుమని కొన్ని మనవు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఈరోజు కూడా ఒక అంశాన్ని పెట్టుకొని మన వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, రక్షణ ఎందుకు? రెండవది, రక్షణ ఎవరికి సమీపముగా ఉన్నది అనే అంశాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఆయనని భూమి మీదకి పంపించి ఆయనని నానా విధాలుగా మనకు కనపరిచాడు. ఎలా కనపరిచాడు? నానా విధాలుగా. అందులో కొన్ని నేను చెప్తాను మీకు. ఏ విధాలుగా ఆయన మనల్ని కనపరిచాడంటే, మొట్టమొదటి దేవుని మహిమ. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని మహిమగా మనకు కనపరిచాడు. రెండవది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. మూడవది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క దుర్గము, దేవుని యొక్క శైలము, ఇలాగ అనేక విధాలుగా ఆయనను మనకు కనపరిచారు. ఇంతకు దేవుని యొక్క రక్షణ అని కూడా ఆయనకు పేరు కదా. పాత నిబంధనలో భక్తులు దేని కొరకు ఎదురు చూశారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు అని ఉండదు, రక్షణ కొరకు ఎదురు చూశారని ఉంటుంది. అంటే రక్షణ అంటే ఎవరంటే క్రీస్తు కదా. ఇది ఈ మాటల్ని మీ మనసులో పెట్టుకొని మనం వచనాలు చూస్తున్నప్పుడు చాలా చక్కగా మనకు అర్థమైంది. ఏమని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ, కృప, జ్ఞానము, శక్తి, శైలము, దుర్గము, దేవుని యొక్క మహిమ, ఇవన్నీ అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు రక్షణ అనగా మనకు క్రీస్తు అనేది గుర్తుకొస్తే చాలా చక్కగా ఈరోజు వాక్యం మనము అర్థం చేసుకుంటాము కదండి. రక్షణ ఎందుకు అనే ఒక ప్రశ్న ఇస్తే బైబిల్ చెప్తుంది దేవుని యొక్క మహిమని మనం అనుభవించడానికి. ఎందుకంటే దేవుడు ఇచ్చిండు రక్షణని. రక్షణ పాత్రని భూమి మీదకి ఎందుకు పంపించాడు దేవుడు అంటే, దేవుడి యొక్క మహిమని మనిషి కోల్పోయాడు. మనిషి కోల్పోయినప్పుడు మరలా దేవుడు ఆ మహిమని ఇవ్వడానికి దేవుని యొక్క రక్షణ అవసరమై ఉన్నది. కాబట్టి రక్షణని ఇచ్చారు. అంతేకాదు, ఎందుకు ఈ రక్షణ అంటే మహిమ కొరకు. రెండవది, ఎవరికి సమీపముగా ఉంది అంటే ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలని గైకొంటారో, ఎవరైతే
దేవుని యొక్క విధులని అనుసరిస్తారో వారికి ఎలా ఉందట? సమీపముగా ఉన్నది అని ఒక వచనాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 85వ కీర్తన 9వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయము 9వ వచనం. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నదంట. ఏం నివసించడానికి రక్షణ అవసరమైంది? ఎక్కడ? మన దేశము అనగా దేశము అంటే మనుషులలో మహిమ నివసించినట్లు రక్షణ అవసరమైనది అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ఎవరికి సమీపముగా ఉన్నదయ్యా అంటే ఆయనకు భయపడే వారికి కదండి. ఎవరికి సమీపముగా ఉన్నది రక్షణ అంటే ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది కదా. ఈ రెండు విషయాలు ఆ వచనంలో మనకు తెలుస్తున్నాయి. ఒకటి, దేవుని రక్షణ ఎందుకు అంటే దేవుని మహిమ మనలో నివసించడానికి. రెండవది, ఎవరికి సమీపంగా ఉందంటే భయపడు వారికి సమీపంగా ఉంది కదండి. దేవుని యొక్క మహిమని ఎందుకు కోల్పోయాము, మనం ఎలా కోల్పోయాము అనే ఆలోచన వస్తే మనకు తెలుసు. ఆదాము ఆజ్ఞ అతిక్రమించి ఏం చేశాడు? పాపం చేశాడు. కాబట్టి ఏమైంది? ఆయన మహిమను కోల్పోయాడు. మొదటి ఆదామేమో మహిమని కోల్పోతే రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ మహిమని మనకు ఇచ్చారు కదండి. ఆ విషయాల్లో కొన్ని వచనాలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము కదా. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. మహిమ ఎలా కలుగుతుంది మరి మనకు అనంటే చాలా చక్కని వచనం అక్కడ రాయబడి ఉంటుంది. చాలా చక్కని నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన. చూసారండి ఎలా కలిగిందట మహిమ? రక్షణ వలన గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఎవరికి? మనిషికి ఇదండి, మనిషికి. అక్కడైతేనేమో యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం అది. అయితే ఆయన ద్వారా మనకు కూడా రక్షణ, మహిమ, గౌరవము, ప్రభావము ధరింపజేసేడట. అంతే కదా. యేసుక్రీస్తు ద్వారా ఆయనే రక్షణ, ఆయనే మహిమ, ఆయనే గౌరవము, ఆయనే ప్రభావము, ఆయనే కీర్తి, ఆయనే సమస్తము సర్వం. అన్ని నామముల కంటే గొప్ప అధికారం కలిగిన నామము యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనకు ఇచ్చి మనకు ఎంతో మహిమని, ఎంతో గౌరవాన్ని దేవుడు అనుగ్రహించాడు కదా. అలాగనే కదా మహిమ కలిగింది. అంతేనే కదండి. అసలు దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకయ్యా అంటే ఆయనకు మహిమ కావాలి. కానీ దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఈయన మహిమ పోగొట్టుకోవడమే కాదు, ఆయన మహిమను కూడా ఏం చేశాడు? పోగొట్టాడు. మొత్తానికి దేవునికి వచ్చే మహిమని పోగొట్టాడు. ఈ ఆదాములో ఉండిన మహిమను కూడా తొలగించుకున్నాడు. ఎలా? ఆజ్ఞ అతిక్రమించి కదండి. కానీ దేవుడి ఉద్దేశం ఏంది మనిషి పట్ల అంటే మహిమ. ఎవరికి మహిమ? దేవునికి మహిమకరంగా ఉండాలని మనల్ని సృజించాడట. చూద్దాం 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాటలు ఉన్నాయి చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి చాలు, వారిని పుట్టించిన వాడను నేనే. దేవుడు ఏమని పిలవమంటున్నాడు అంటే నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన
వారిని అందరినీ తెప్పించుము అంటున్నాడు కదండి. ఎందుకు పుట్టించానని చెప్తున్నాడు ఈ వచనంలో? నా మహిమ నిమిత్తము, నా మహిమ నిమిత్తము. అంతేకాకుండా మన మహిమ నిమిత్తము కూడా నియమించాడట. ఎవరిని నియమించాడు? మన మహిమ నిమిత్తము. ఆయన మహిమ నిమిత్తము మనల్ని పుట్టిస్తే మన మహిమ నిమిత్తము ఇంకొక ఆయనని భూమి మీదకి పంపించవలసి వచ్చింది కదండి. ఇది ఎప్పటి ప్రణాళిక? చూడండి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానం మర్మమైనట్టు బోధించున్నాం. అంటే ఇక్కడ మనకేం అర్థం కావాలి? దేవుని యొక్క జ్ఞానము మరుగైనట్టుగా ప్రకటించుచున్నామంటే, జ్ఞానము అంటే ఏం చెప్పాను నేను? క్రీస్తు కదా. దేవుని యొక్క శక్తి, దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క మహిమ అని చెప్పాను కదా. అయితే ఇక్కడ యేసు క్రీస్తుని మర్మముగా ఉన్నాడు పాత నిబంధనలో. ఆ జ్ఞానం దగ్గర క్రీస్తు అని మనం అర్థం చేసుకుంటే అక్కడ మరలా చదవండి. దేవుని క్రీస్తు మర్మముగా బోధించుచున్నాము. దేవుని యొక్క క్రీస్తుని మర్మముగా బోధించుచున్నాము. ఆ జ్ఞానము మరుగైయుండెను జగత్తుత్పత్తికి ముందుగానే. దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. ఎవరి మహిమ నిమిత్తము? మన మహిమ నిమిత్తము నియమించాడు. మనల్ని సృష్టించింది ఎందుకు? ఆయన మహిమ నిమిత్తం సృష్టించాడు. మనమేం చేసాం? మన కొరకు మనం బ్రతుకుదాం అనుకుని ఏం చేసాం? మహిమను పోగొట్టాం. కాబట్టి మరలా వీడికి మహిమ అవసరమని ఏం చేశాడు? ఆయన క్రీస్తుని భూమి మీదకి పంపించాడు కదా. మహిమ అంటే ఏంటో తెలుసా మీకు? గొప్పతనం, వైభవం, కీర్తి, ఘనత, పేరు. చాలా గొప్ప పదాలు పడతాయి మహిమ అనగా. ఆ మహిమని మనకి ఇవ్వడానికి ఏం చేశాడు? క్రీస్తుని భూమి మీదకి మర్మముగా ఉంచాడు. కొంతకాలమైనని రహస్యంగా ఉంచాడు. సమయం వచ్చిందాక ఉంచి సమయానికి దేవుని యొక్క అనాది కాలంలోనే ఒక ప్రణాళిక ఉంది. మొట్టమొదటి ఆదాం చేసిన పొరపాటు వలన మహిమను కోల్పోతే మరలా క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించి మనకు మహిమని అందించాడు మరలా. ఇప్పుడు నువ్వు మహిమలో ఉన్నావా? ఎక్కడున్నావు? మహిమలో ఉన్నావా లేకపోతే మట్టిలో ఉన్నావా? మట్టి అంటే లోకంలో ఉన్నావా లేకపోతే మహిమలో ఉన్నావా? మహిమ ఇట్లా మనం ధ్యానిస్తుంటే గొప్పదని అనిపిస్తుందా మీకు? అన్నిటికంటే గొప్పది అనిపిస్తుందా? కొన్నిటికంటే అనిపిస్తుందా? మరి అన్నిటికంటే గొప్పదన్నప్పుడు అనుకూలంగా ఎందుకున్నాం దేవునికి? మనం ఆలోచించండి. మనకు అర్థం కావట్లేదా? లేకపోతే మనం చేయాలని చేస్తున్నావా? లేకపోతే మనలో అపవాదు ఉన్నాడా? ఏం జరుగుతుంది భూమి మీద? మనకనే కాదండి, మనం ఒక లెక్కలో మనం మంచిగున్నాం. చాలామంది క్రైస్తవులను ఆలోచించండి. చాలా వరకు ఇంత గొప్ప ప్రణాళిక ఆయన భూమికి పునాదులు వేయబడకు జగత్తుత్పత్తి మొదలుకొని ఆయన యొక్క ఆలోచన ఏంటంటే మనకు మహిమనివ్వాలని. ఎలా ఇవ్వాలి? మరలా మొదటి వచ్చిన రక్షణ. ఎలా వస్తుంది మనకు మహిమ అంటే రక్షణని సిద్ధపరచాడు. రక్షణ ద్వారా దేవుని మహిమ మనలో ఉదయిస్తుంది, నివసిస్తుంది, నడిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు రక్షణ లేని వారిని ఆలోచించండి. రక్షణ గురించి తెలుసుకొని కూడా ఏముందిలే రక్షణ అని ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా రక్షణ ఒకవేళ తెలుసుకొని దాంట్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు? ఆయన బాధ చూడండి. అరే, నేను సృష్టించిన వాళ్ళని, నేను నా మహిమ నిమిత్తం సృష్టించిన వారిని పిలుచు. ఇంటలేరు వాళ్ళు నా మాట. పిలుచు అనే విషయం ద్వారా తెలియజేస్తున్నాడు. పిలిస్తే వస్తున్నారా? చూడండి, ఆయన ఏమన్నా మన మీద భారం పెట్టడానికి పిలిచాడా? ఆయన మన మీద ఏమన్నా ఏమంటారు దాన్ని అధికారం చేయడానికి పిలిచాడా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు ఏర్పరిచాడు? ఎందుకు నీతిమంతులుగా తీర్చాడు? ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకు మనల్ని పదే పదే తడుతున్నాడు? తన సేవకుల ద్వారా గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. నీ కొరకే, నీ మహిమ కొరకు,
నీ ప్రభావం కొరకు, నీ కీర్తి కొరకు. అంతేనా? ఆ దేవునికి ఏమైనా వెళ్తుందా మన ద్వారా? ఆయనకి ఏమన్నా కొలుగున్నట్టు మనం ఏమైనా చేయవలసింది ఆయనకు ఉందా? ఏమన్నా ఏమీ లేదు. మరి ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది? ఆలోచించి చూడండి, ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది? సమీపముగా వచ్చాడట ఆయన. ఇట్టే నిర్లక్ష్యం చేస్తారు నా పిల్లలని. ఆయనే ఆకాశముల మీద ఉన్న ఆయన ఏం చేశాడు? సింహాసనం దిగి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? దగ్గరగా ఉంటే నన్ను ధరిస్తారు, నన్ను చేర్చుకుంటారు కదా. సింహాసనాసనుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంది? ఇంటలేరు, చూస్తలేరు, నడుస్తలేరు కదా అండి, గ్రహిస్తలేరు, తెలుసుకుంటలేరు. ఎవరు? దేవుని పిల్లలే, పిలిచిన వారు, ఏర్పరచుకున్న వాళ్ళు, నిర్ణయించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? పదే పదే దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆయన మనకు సమీపంగా వచ్చాడట. ఆయన మనకు సమీపంగా వచ్చాడు. అయినా కానీ నిర్లక్ష్యం. దూరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ మేఘం వలె కనబడిందట ఇశ్రాయేలు ప్రజలకు. దేవుని యొక్క మహిమ మేఘము వలె కనబడిందట. మేఘములో ఆయన కనబడ్డా కానీ వాళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. చాలా నిర్లక్ష్యం చేశారు కదండి. రక్షణ అనగా చాలా గొప్పదండి. దాని ద్వారా మనకు దేవుడు మహిమ ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అది ఆ మహిమ ఇవ్వకముందు, లేకపోతే రక్షణ ఇవ్వకముందు జరిగింది ఏంటయ్యా అంటే, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఇప్పటికి కూడా ఏమండి, రోమపత్రిక రాసే సమయానికి క్రీస్తు శకంలోనే ఉన్నాడు కదా పౌలు గారు. అంటే యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడు. పొందలేకపోతున్నారు ఎవరిచ్చిన మహిమని? దేవుడు మనకు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు. ఎందుకు? భేదం ఏం లేదు. చిన్న పెద్ద, ఆడ మగ కదండి, ఏ భేదం లేదు. అందరూ ఏం చేస్తున్నారు? దేవుడు మహిమను పొందలేకపోవడానికి కారణం పాపం చేస్తున్నారట. అర్థమవుతుందా మీకు? పాపం చేస్తున్నారు. ఎలా పాపం చేస్తున్నారు? మొట్టమొదట జయించాడుగా మార్గం, పాపం మార్గం. అదే మార్గం. ఏంటిది? అది ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమం ఇది చాలా గొప్ప పాపం అండి. ఆజ్ఞ అతిక్రమం ఎంత కీడు జరిగిందో ఆజ్ఞ అతిక్రమం ద్వారా మనకు అర్థమైతే మరలా ఆజ్ఞను అతిక్రమించాం కదండి. మహిమతో ఉండిన ఆదాము ఏదోను వనం ఏలుబడి చేస్తున్న ఆదాము ఎక్కడికి తోలబడ్డాడు? ఎక్కడికి వెళ్ళబడ్డాడు? మీకు తెలుసండి. ఏదోను వనము పరలోకం అయితే ఆయన బయటకు వచ్చి నివసించాడే అది నరకం. మనకు అర్థం కావాల్సింది, ఏదోను వనమే పరలోకం. ఏలుబడి చేసేవాడిగా ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఎక్కడికి వచ్చాడు? ఎడారిలోనికి వచ్చాడు. అక్కడ ఏమని ఆయన మాట్లాడాడు? నువ్వు కష్టపడి చెమటోర్చి ఆహారం పండించి తింటావు. ఎందుకు ఈ బాధ ఎందుకు వచ్చింది? ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఈ చెమట ఓడ్చే స్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచించండి. మాటకు లోబడితే ఏలుబడి చేసేవాడు కదండి. ఏలుబడిపోయింది, మహిమ పోయింది, రెండు పోయినాయి. వచ్చి ఇక దున్నుతున్నాడు పొలాన్ని, ఇక నాటుతున్నాడు విత్తనాలని. అవి నాటిన మంచి మొలకలు వస్తాయని చెప్పాడా? ఏమొస్తాయట? గచ్చు పొదలు వస్తాయని. ఆయన నువ్వు చేసిన పాపం సామాన్యమైంది కాదు, అలాంటి పాపం చేశావు. ఏంటి అంత పెద్ద పాపం? ఏం చేశాడు? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? హత్య చేశాడా? ఏమని దేవునికి తెలియకుండా ఆ ఎదురు వనంలో ఏం చేశాడు ఆయన? ఓన్లీ ఆజ్ఞాతిక్రమం. రెండవది నేను నాది అనుకోవడం. ఈ రెండే ఆయన చేసింది. ఈ స్త్రీ నాది నేను అని అనుకున్నాడు. నా నుండి తీయబడింది కాబట్టి నేను కూడా గొప్పోడినే అనే ఆలోచన వచ్చేసింది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? లోకంలోనే ఉన్నాం. ఆదాం ఎక్కడి నుంచి గేటు వేయబడ్డాడో ఏదైనా వనం నుంచి అక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం కూడా నాది నేను ఆజ్ఞ అతిక్రమం చేస్తే ఎట్లుంటుందంటావు?
మరలా ఏదోని వనంలో పోయే ఛాయిస్ ఉందా? లేదు. ఆడికి లాగునే ఉంటాడని దేవుడు తెలిసి ఏం చేశాడంటే రక్షణ పాత్రను పంపించాడు. దాని ద్వారా మరలా మహిమ అందించాలని చూశారు. చూడండి దేవుని యొక్క ఆలోచన. ఇలాగ మనము బైబిల్ని ఆలోచిస్తే మనం చేసేది ఏం లేదు, కానీ ఎప్పటికీ ఆజ్ఞను అతిక్రమించడే, ఎప్పటి వరకు ఇది చచ్చిందాకట్టుంది కదండి. ఎప్పుడు ఆజ్ఞ అతిక్రమమే కనబడుతుంది. సరే, బయట కనబడితే రాజ్యంలో కనబడకూడదు కదా. దేవుని యొక్క రాజ్యం 4 రాజ్యాల తర్వాత వాటిని కూల్చి, ఆ 4 రాజ్యాలు నిలబడి ఉన్నాయి, వాటిని కూల్చి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరి కొరకు? పేదలు, నిరుపేదలు, పేదలు, దరిద్రులు, దీనులు, వీళ్ళ కొరకే రాజ్యం. ఉన్న వాళ్ళ కొరకు కాదు, వీళ్ళకు రాజ్యం లేదు అని ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ రాజ్యంలోకి వచ్చిన దీనులు, దరిద్రులు ఏం చేస్తున్నారు? ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. చూడండి దేవుడి యొక్క ఉద్దేశం చూడండి, మనం చేస్తున్నది చూడండి ఎలా ఉందో. బాగుందా? ఇక్కడ ఏమైనా కొల్లగొట్టుకునేది ఏమైనా ఉందా అండి? దేవుడు మన కానించి ఆయన సింపుల్గా చెప్పాడు, ఆజ్ఞలను నువ్వు తప్పకుండా అనుసరించగలుగుతావు, అలాంటి ఇచ్చాను. మనకు మోయలేని భారం అయినా వెంటనే పెట్టి, అయినా కానీ ఏం చేస్తావు? ఆజ్ఞను నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే పోయేది ఏం లేదు, కానీ నువ్వు నరకానికి పోతావు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు నీ అనుకున్న వాడికి ప్రాబ్లం దేవుడితో. నా ముందున్నోళ్ళు కరెక్ట్గా ఉంటే నేను ఎప్పుడో రక్షణలోకి వచ్చేవాడిని, వాళ్ళు ఏడ కరెక్ట్గా ఉన్నారు అని అనుకోడు తప్పకుండా ఆ ప్రభు ఎదుట చెప్తాడు రేపటి దినం. అప్పుడు ఏమవుతుంది? నువ్వు చేపడితే నువ్వు నాశనం అయితే అయినవురా, నువ్వు చేపటికి ఏమైంది? ఇప్పుడు నీ అనుకోడు కూడా ఏమయ్యాడు? నశించిపోయాడు. కాబట్టి ఆడిదానికి నీ దానికి ఇద్దరికి నీవు శిక్ష అనుభవించవలసింది. చూసారే, మనం నిర్లక్ష్యం చేస్తే మన రక్షణని, మన మహిమని మనం నిర్లక్ష్యం చేసుకుంటే కూడా మనకు ప్రాబ్లం వస్తుంది, మన ఎనుకోడికి ప్రాబ్లం వస్తుంది. మన ప్రాబ్లానికి మనము శిక్ష అనుభవించాలి, ఎనుకోడికి మనము ఏం కలగజేస్తున్నాం? అభ్యంతరం కలగజేస్తున్నాం. కాబట్టి రాయగట్టుకోవాల్సింది మేడం. అలాగున ఆలోచించాలి మనం వాక్యాలని, అలాగున ధ్యానం చేస్తే ఏం తెలుస్తుంది? మనం చేస్తున్న పొరపాటు మనకు తెలిస్తే దాన్ని సరి చేసుకుంటామన్న నమ్మకం మనకైతే ఇక పోతుందన్నమాట రోజు రోజుకు కదా. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో చూడండి, ఆయన నిర్ణయం చూడండి, ఆయన ఆలోచన చూడండి, ఆయన ఆశ చూడండి. రక్షణ విషయంలో, మహిమ విషయంలో ఎలా ఉందో ఆయన ఆలోచన. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను, చూసారండి, ఎవరిని ముందుగా నిర్ణయించను, వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమపరిచెను. అక్కడ అండర్లైన్ చేయండి. ఎవరిని మహిమపరిచాడట? నీతిమంతులుగా తీర్చిన వారిని. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడట? ఎవరిని పిలుచుకున్నాడు? ఎవరిని పిలిచాడు? నిర్ణయించిన వాళ్ళే. వేరే వాళ్ళని పిలిచలే దేవుడు, నిర్ణయించిన వాళ్ళనే పిలిచాడు. ఎవరిని నిర్ణయించాడు? మనల్ని. నిర్ణయించింది ఎవరిని? మనల్ని. ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తుత్పత్తికి ముందుగానే. మనం ఉన్నాం నిర్ణయంలో. సంఘంలోకి వచ్చామంటే మనం నిర్ణయంలో ఉన్నాం. ఇప్పుడు చూడండి, నిర్ణయంలో ఉండి పిలువబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుడి మహిమను పొందుకున్న మనం ఏం చేస్తున్నాం? అతిక్రమిస్తున్నాం. ఇప్పుడు పరలోకం వెళ్ళడానికి ఎంతగా కోల్పోతున్నాం చూడండి. మనం చిన్న మిస్టేకే. ఆల్రౌండ్ నిర్ణయంలో ఉన్నాం, దేవుడికి స్తోత్రం. తర్వాత మనల్ని పిలుచుకున్నాడు, దేవుడికి స్తోత్రం. తర్వాత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, దేవుడికి స్తోత్రం. తర్వాత మనల్ని మహిమపరిచాడు, దేవుడికి స్తోత్రం. కానీ చిన్న నిర్లక్ష్యము, సిద్ధపాటు లేని స్థితి, దేవుని రాజ్యం సులకనగా చూడడం, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయడం, ఇదంతా ఏమవుతుంది? దేవునికి స్తోత్రం పోయి దేవునికి ఆత్రం అవుతుంది. ఇంకేదే చిన్న మిస్టేక్. వాళ్ళు కూడా చిన్న మిస్టేకే, బుద్ధి లేని కణికలు చిన్న మిస్టేకే చేశారు, పెద్దది ఏం చేయలేదు. బుద్ధిగల కణికలతో వెళ్ళారు, అంత బాగానే ఉంది. కానీ సిద్ధపాటు లేకపోవడాన్ని బట్టి వాళ్ళ సిద్ధంలో ఏమైపోయింది? మరి చూసారా, కొంచెం నూనె పోసుకొని పోతే అయిపోవుగా,
యజమానుడి తలుపు తీసినప్పుడు వీళ్ళు కూడా అవి ఎందుకు వెళ్తారు కదా, లేకపోతే ఆ పెళ్ళి ఆ లోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వీళ్ళు మరలా మేము వచ్చి సిద్ధపరచుకొని పోదాం. అందుకనే సిద్ధపాటు చాలా ముఖ్యం. అందుకనే కదా ఆ రోజు ప్రార్థన చేసేది, అందుకనే కదా రోజు వాక్యం ధ్యానిస్తుంది. ఆ సిద్ధపాటు దేనికి సిద్ధపాటు? పరలోకానికి సిద్ధపాటు. అదే కోల్పోయామనుకోండి, అందరు పోతారనుకుంటున్నారు మీరు. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అందరు పోరు, సిద్ధపాటు లేని వాళ్ళు పోనే పోరు. సిద్ధపాటు ఉన్నోడే పరలోకం వెళ్తారు. ఎంత ప్రయాసం చూడండి. అది ఇదంతా దేని కొరకు మరలా అంటే వీళ్ళు ఇంకా సర్వసత్యంలోనికి వెళ్ళలేదు. సత్యంలోనికే ఎక్కడ భయపడాలో దేవుడికి తెలియటం లేదు. ఎక్కడ భయపడకూడదో, ఎక్కడ భయపడాలో ఇంకా క్రైస్తవులకు తెలుస్తలేదు. ఎక్కడ సత్యం ఉంది, ఎక్కడ సర్వసత్యం ఉంది అనేది ఇంకా తెలుస్తలేదు కదండి. ప్రబల్ల తిన్నోళ్ళు కూడా పరలోకం వెళ్ళరు. ప్రబల్ల గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆజ్ఞలు ముఖ్యం అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఆజ్ఞలు ముఖ్యం, ఆజ్ఞ అతిక్రమం చాలా పాపం కాదు, ముఖ్యం అది. ఆజ్ఞ అతిక్రమం చేయకుండా బ్రతకడం, రెండవది ఆజ్ఞలను అనుసరించి నడవడం. ఇది ఈ విషయంలో ఏముండాలట? భయము. రక్షణ ఎవరికి సమీపంగా ఉంది? భయం. ఇలా చదువుకున్నాం కదా 85వ కీర్తనలో. ఎవరికి సమీపంగా ఉంది? భయం. భయపడే వారికి, దేవుని విషయాల మీద భయం ఉండేవాడికి ఏముంటది? రక్షణ. అంటే ఇప్పుడు రక్షణ ఉండి కూడా భయపడకుంటే రక్షణ లేనట్టే కదా. ఒకసారి ఆలోచించండి. మనం చూద్దాం రక్షణ ఎవరికి సమీపంగా ఉంది అనే 2వ టైటిల్ని మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 46:13 వచనం చూడండి. అది నీతిని ఎక్కడికి రప్పించాడు? దగ్గరికి రప్పించున్నాను, అది దూరముగా లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను. ఇజ్రాయేలుకును మహిమను అనుగ్రహించుచున్నాను. చూడండి, ఆయన ఇజ్రాయేలుకును అటు సియోను ఎవరికి రక్షణ దూరంగా ఉంచలేదట, సమీపముగా ఉంచాడు. నీతి ద్వారానే కదా రక్షణ. అంటే నీతి అంటే వాక్యము, నీతి అంటే క్రీస్తు. అది వింటనే విశ్వాసం ద్వారా రక్షణే కదా. ఎక్కడుంచాడట నీతిని? ఎక్కడుంచాడు? సమీపంగా ఉంచాడు, మన మధ్యలో ఉంచాడు. దూరంగా ఉందా రక్షణ అనేది? దూరంగా ఉందా అండి? దూరంగా లేదు, దగ్గరగా ఉంది. కానీ నిర్లక్ష్యం అవుతుంది. ఎందుకు అవుతుంది? దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది మనకు? భయం లేక. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ఏం లేదు మనకు? దేవుని యొక్క భయము లేదు. ఆయన అంటున్నాడు, దేవుని యందు ఎవరైతే భయం కలిగి ఉంటారో వాళ్ళకు రక్షణ ఎలా ఉందట? సమీపముగా ఉంది. లుదియా మంచి వ్యాపారవేత్త, రక్షణ వచ్చింది ఆమె దగ్గరికి పౌలు ద్వారా. ఒక్కటే మాట విన్నది, రెండో మాట కూడా కాదు, రెండో రోజు కూడా కాదు, ఒకటే రోజు వాక్యం విన్నది. ఆమె హృదయము తిరగబడింది. వెంటనే ఆమె తన ఇంటి వాళ్ళు రక్షణ. ఆమె ఎవరు? భయపడే స్త్రీ. ఎవరికి? దేవునికి భయపడే స్త్రీ. ఒక హెచ్చరిక, రక్షణ ద్వారా ఒక హెచ్చరిక వచ్చింది. వెంటనే భయపడి తన ఇంటి వారు ఆమె రక్షణ తీసుకున్నారు. భయపడే వారికి దూరంగా ఉందా ఇప్పుడు రక్షణ? దగ్గరగా ఉందా? దగ్గరగా ఉంది. ఇప్పుడు మరలా ఆగమ్మ ఇజ్రాయెల్ దేశం పోవాలి, అక్కడనైతేనే ఆ యొక్క ఏనది అక్కడ ఉన్నది గలిలియా ప్రాంతంలో, గలిలియా సముద్రం ఉంది, అక్కడికే పోయి అని అన్నే ఆయన. ఆమె ఎక్కడ ఉంది? బట్టలు ఉతికే చోట్ల, నీళ్ళు చేసుకుని వెళ్ళే చోట్ల. ఆడవాళ్ళందరూ ఒక్కడికి వచ్చి కూర్చొని బట్టలు పిండుకొని తీసుకెళ్లే చోటుకు వచ్చి కూర్చుంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తే అక్కడనే తీసుకున్నదో ఏమో, అక్కడనైతే లేదు రాయబడి, కానీ వెంటనే అనుంది అక్కడ. వెంటనే ఆమె ఇంటి వారు బాప్తిస్మము ఉంది, రక్షణ పొందుకుంది. సమీపంగానే దేవుడు ఉంచాను, నా నీతి మీ మధ్యలో ఉంచాను, దూరంగా ఏమీ లేదు కదండి. ఎందుకంటే ఆ రక్షణ అనేది మొదటి మెట్టు. దేనికి? నిన్ను మహిమలో చేర్చడానికి, క్రీస్తులో చేర్చడానికి, పరలోకంలో చేర్చడానికి మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టునే దేవుడు దూరంగా పెడితే కావాలి. దేవుణ్ణి ఆరాధించాలంటే కొండ మీదకి పోవాలి. అంత దూరం పోయి ఏం ఆరాధిస్తాం మేము? మా వల్ల కావట్లేదయ్యా అని అన్నాడు. అమ్మా
ఒకప్పుడు అది నేను రాకముందుకు. ఇప్పుడు ఎలా ఆరాధించాలి తెలుసా దేవుణ్ణి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ ఎక్కడుంటుంది? సత్యం ఎక్కడుంటుంది? సంఘంలో కదా అండి. సంఘం నువ్వు ఏడ కూర్చుంటే సంఘమే. నువ్వు కొండ మీద పోయి కూర్చోవాలని ఏమీ లేదు అని చెప్పేసాడు అనమాట. ఎంత సమీపంగా ఉంచాడు చూడండి. దూరంగా పెట్టాడా? అందరికి అనుకూలంగా కదా అండి. వీళ్ళు మన క్రైస్తవులు కొంతమంది అక్కడికి ఆ చర్చిలోనికే వెళ్ళి ప్రార్థన చేయాలి, ఆ చర్చిలోనే కూడుకోవాలి, ఆ చర్చే కన్నా కష్టాలు పడవలసి వచ్చింది. ఇంట్లో కూర్చొని ప్రార్థన కాదు అన్నారండి చాలామంది. ఈ 4 గోడలు కట్టడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఏడ కూర్చొని మనం ప్రార్థన చేసిన అది సంఘం, దేవుని యొక్క రాజ్యం, దానికి విలువ ఉంది. కానీ ఈ జ్ఞానం లేని వ్యక్తులు ఉంటారు, మనుషులు, వాళ్ళందరికీ ఏం కావాలి? 4 గోడలు శృంగారంగా పెయింట్ వేసి మంచిగా ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, అన్నీ ఉండాలి. పోయి ఆడకూర్చొని అడుగులలో ప్రార్థనలు ఎలా చేస్తున్నారు మరి? వాళ్ళకి మందిరం లేదు కదా. ఒకసారి ఆలోచించండి. అదనమాట మనిషికి ఉన్న ఆలోచన. చూడండి, ఎంతో దూరంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. కాదు, నీ దగ్గరగా వచ్చింది రక్షణ, కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నమాట కదండి. భయం లేకపోవడాన్ని బట్టి కదా. జకర్యా గ్రంథం 2:5 రక్షణని ఎలాగున్న నివాసం చేశాడో అక్కడ రాయబడింది. దేని కొరకు మన దగ్గరికి రప్పించాడు అక్కడ రాయబడింది. జకర్యా గ్రంథం 2:5 జకర్యా గ్రంథం 2:5 నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా వందును. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క మాట సెలవిస్తుంది. పాత నిబంధనలోనే ఏమంటున్నాడంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఉన్నాడా మరి వాళ్ళ మధ్యలో? అక్కడ లేడు. ఉందును, రాబోతున్నాను. ఎక్కడున్నాడు? ఇప్పుడు యోహాను సువార్త 1:14 యోహాను సువార్త 1:14 అక్కడ మర్మంగా ఉన్న ఇక్కడికి వచ్చేసరికి ఆయన తేటగా బయలుపరచబడ్డాడు. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా. సరే, ఎవరి మధ్య? ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ మధ్య కాదు. ఎవరి మధ్య? ఇప్పుడు ఎక్కడో ఉన్న ఒక జాతి, ఒక తెగ మధ్యలో కాదు, మన మధ్య. అంటే అది ఎవరు చదువుతున్నా వాళ్ళ మధ్యలో ఉన్నట్టే. ఎవరున్నట్టు? దేవుడు వాళ్ళ మధ్యలో నేను నివాసము చేస్తాను. వారికి అగ్ని ప్రాకారములు వారి చుట్టూ నేను ఉంటాను. ఇప్పుడు ఎక్కడుంది రక్షణ? ఎక్కడుంది రక్షణ? మన మధ్యలో, మన మధ్యలో నివాసం చేసింది రక్షణ. దేవుని రక్షణ దేని కొరకు? మన మహిమ కొరకు, మన మహిమ కొరకు. దేవుని మహిమ కాదు. దేవునికి మహిమను ఉంచలే మనం, మనకన్నా మహిమ ఉంచుకోవాలి కదా మనం కదా. మనిషికి ఈ ఆలోచన ఉంటుంది, పక్కోడు ఎట్టుండేది కానీ నేను మాత్రం నున్నగా ఉండాలి అని ఆలోచన ఉంటుంది. సరే, అదన్న ఒక రకంగా లోకంలో అండి మంచిదే, ఆడన్న మంచిగా ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అటు దేవుని మహిమ పరచలేకపోతున్నాడు, ఈయనకు వచ్చే మహిమని కోల్పోతున్నాడు. దేని ద్వారా? పాపం, ఆజ్ఞ అతిక్రమం. భేదం ఏమీ లేదు. వీడు పెద్దోడు, వీడు చిన్నోడు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు పాస్టరు, వీడు విశ్వాసాన్ని భేదం ఏమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేక పోతున్నారా? పోవట్లేదు. చూడండి, క్రైస్తవ్యాన్ని తట్టి చూడండి, లేకపోతే వారిలోనికి వెళ్ళి పరిశీలన చేయండి. ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నారు, ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. వీళ్ళు మంచిగా కనబడుతుంది తేటగా బైబిల్ వెలుగులో చూస్తే. కానీ ఆలోచించడం లేదు. మేము చేస్తుంది కరెక్టే, మేము చేస్తుంది రైటే. నీ ప్రవర్తనకు వచనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. నీ ప్రవర్తనకు వచనము సపోర్ట్ చేయాలి. లేకపోతే అంత బూడిదలో వేసిన పన్నీరే. వచ్చినాం, నీ ప్రవర్తనకు వచ్చినాం సపోర్ట్ చేయకపోతే. అందుకే నేను ఒక మాట అంటున్నాను అప్పుడప్పుడు, ఈ పరిస్థితుల్లో క్రీస్తుంటే ఏం చేస్తారని ఆలోచన రావాలి. ప్రతి పని కాడ, ప్రతి ఆలోచన కాడ
ఈ పరిస్థితిలో క్రీస్తుంటే ఏం చేస్తాడు? తిడతాడా? కొడతాడా? ఇబ్బంది పడతాడా అని ప్రతి ఆలోచన చేయాలి. అప్పుడు రక్షణ సమీపంగా ఉండగానే సరిపోదట. ఆ రక్షణ మనం పొందుకోవాలంటే కూడా భయం అనేది కావాలి. దేవుడు అంటే భయం. భయం మళ్ళా భయంలో కూడా నటనే. ఏమండి, అక్కడున్న పాస్టర్లో భయపడి పరుగులే పరుగులు. నిజమండి, దేవుడు భయపడేవారు వెళ్ళరు చర్చిలకు. సామాన్యంగా నేను చూడలే. అమ్మ మంజుడు కాదు, వాక్యంలో గడుస్తారు, అక్కడ గడుస్తారు, ఇక్కడ గడుస్తారు, నూరుకుడు ఇలా జరుగుతున్నది. కానీ దేవునికి భయపడేవాడు ఎలా ఉంటాడంటే సొంతం స్వార్థం ఉండదు వాళ్ళలో. ఎవరి కొరకు బ్రతికడు, ఎవరో మహిమ కొరకు బ్రతికడు. నేను నా తండ్రికి కనపరుచుకోవాలి. అర్థమవుతుందా? మనుషులకు కాదు కనపరచవలసింది, దేవునికి కనపరచుకోవాలి అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో వాడు భయపడుతున్నాడు. నిజమైన భయము వాడిలో ఉంటుంది. ఇక మనుషులకు కనబడాలని వచ్చేవనుకోండి, మనుషులకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు బాధపడకండి, నేను బైబిల్ వెలుగులో నుంచి చెప్తున్నాను. ఒక పాట సరిగా పాడరా, ప్రార్థన సరిగా చేయరా, బైబిల్ని ధ్యానం చేసే మనస్సు వాళ్ళకు ఉండదు. ఇది ఎవరికి భయపడేవాళ్ళు? మనుషులకు భయపడి చెరిచిపోయేవాళ్ళే. మళ్ళీ అదే సొంతంగా ధ్యానం చేసేవాళ్ళు, మనిషి అక్కడ ఉన్న మనిషితో నేను పాట కరెక్ట్ పాడుతున్నానా, నేను ప్రార్థన కరెక్ట్ చేస్తున్నానా, నేను బైబిల్ని ప్రతిరోజు ధ్యానం చేస్తున్నా, దాంట్లో ఒక విషయమైనా నేర్చుకుంటున్నా, ఇది దేవునికి ఆయనకు సంబంధం అన్నమాట. అలా ఉన్నవాడు వర్ధిల్లుతాడు, ఆశీర్వదించబడతాడు, గొప్పగా దేవుని మహిమ పొందుకుంటాడు. నిజమని ఇక మిగతాదంతా నటనే, వేషధారణే. ఇది నిజం. ఎందుకంటే నిజం తెలిసినా చెప్పకపోతే వాడు దొంగ అవుతాడు. నిజం దేవుని దృష్టిలో ఏదైతే దేవుడు తన వాక్యం ద్వారా ప్రేరేపించి మాట్లాడుతుంటాడో ఆ మాటల్ని చక్కగా తెలియజేయాలి. ఇది ఏమైనప్పటికీ అలా తెలియజేయకుంటేనేమో గుంపు పెద్దగా ఉంటుంది. ఇలా అలా తెలియజేస్తే గుంపు చిన్నగా అవుతుంది. గుంపు గురించి కాదు, రాజ్యం కట్టబడాలి. దేవుని యొక్క జగత్తుత్పత్తి మొదలుకొని ఆయన నిర్ణయంలో, ఆయన పిలుపులో, ఆయన యొక్క నీతిలో, ఆయన యొక్క మహిమలో మనుషులందరూ నివసించాలి అన్న దేవుని యొక్క జగత్తుత్పత్తి మొదలుకొని ఉన్న ఆలోచన నిజం చేయాలండి. అది మనిషి యొక్క ఎందుకు సృష్టించానని చెప్పాడు, ఎందుకు సృజించానని చెప్పాడు. నా మహిమ నిమిత్తం నేను సృజించిన ప్రజల్ని పిలువు, నేను పిలిస్తే వస్తలేరు, నువ్వని పిలువు అని అంటున్నాడు అనమాట. అర్థమవుతుంది? నాకేం అర్థమవుతుంది కదా. అలా ఉండవలసిన వాళ్ళం కానీ ఉండలేకపోతున్నాం. దేని వలన అంటే భయము లేకపోవడం వలన. ఆయన మాత్రం మనకు ఇంకా సమీపం, మన మధ్యలో నివసించాడట. మన మధ్యలో ఇంత దగ్గరగా ఉన్న ఎవరికి సమీపంగా ఉంది? ఇందులో కూడా మరలా కొంతమందికి సమీపంగా ఉంది, కొంతమందికి సమీపముగా లేదు. 24వ కీర్తనలో చూడండి, 4-5 వచనాలు. 24వ కీర్తన 4-5 వచనాలు. 24వ కీర్తన 4-5 వచనాలు. ఎలా ఉంటే సమీపంగా ఉంటుందో, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక అన్నాడు. ఇంతకు వ్యర్థమైంది ఏంటిది? వ్యర్థమైంది ఏంటి చెప్పండి? ప్రసంగి గ్రంథం ఏమన్నాడు సొలొమోన్ గారు? అర్థమవుతుంది? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు అంటే ఈ లోకం మీద మనసు పెట్టకయు, కపటముగా కపటముగా అంటే అబద్ధం ఆడటం, మాటని త్రిప్పివేయటం. కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఏ హృదయం అట? శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మధ్యము నందును. చూశారండి, రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందుతాడు. అంతేకాకుండా వాడు ఆశీర్వాదం. ఇంకోటి తెలుసా? క్రీస్తుకు ఇంకొక పర్యాయ పదం ఆశీర్వాదం.
ఆశీర్వాదమునకు వారసులగుటకే మిమ్మల్ని నేను పిలిచి తిని. అంటే ఆశీర్వాదం అంటే ఎవరు? అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏంటి? క్రీస్తే కదా. అబ్రహామును ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? నీలో నుంచి అనేకమైన జనాంగం వస్తారు. ఈయనలో నుంచేనా? ఈయనలో నుంచి ఎంతమంది? మా ఇంటి ఒక్క దేశమే. అబ్రహాంలో నుంచి వచ్చిన జనాంగం ఒక్క దేశమే. మరి ఈయనలో నుంచి అనేక జనాంగం వస్తుందంటే అర్థం ఏంటి? క్రీస్తు కదా. ఈయనలో నుంచి వచ్చిన ఆయన ఎవరు అంటే వాగ్దాన పుత్రుడు. ఆనాడు ఇస్సాకు అయినప్పటికీ ఆ వాగ్దాన రూపమైన పుత్రుడు ఎవరయ్యా అంటే క్రీస్తు. ఆ క్రీస్తులో నుంచి ఇప్పుడు క్రీస్తుని ధరించిన ప్రతి వారు ఎవరికి వారసులు? ఆశీర్వాదమునకు వారసులు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆశీర్వాదము ఎవరు పొందుతారట? శుద్ధ హృదయం కలిగిన వారు. లోకం మీద అంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు. ముఖ్యంగా ఆయన కాడ మనం భయపడే విషయంలోనైనా కానీ పెట్టొద్దు. అంత పెట్టకుండా ఓడు ఉండడు, బ్రతకడు కదండి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆకలేసింది, అన్నం తినడు. యేసుక్రీస్తు ప్రభు వారే ప్రయాణం చేయాల్సి వచ్చింది, ప్రయాణం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారే పని చేయాల్సి వచ్చింది, చేశాడు కదా. ఆయనే కదా మనకు మాదిరి. ఆయన జడుగుల జాడలేందే కదా మనం నడవలసింది. కాకపోతే మీ మనస్సు అక్కడ పెట్టొద్దు కదా. ఆలోచించండి. ప్రార్థనకు పోవాలనుకోండి, మనము ఇప్పుడు యేసుక్రీస్తు మన పరిస్థితుల్లో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన అయితే ఏం చేస్తారో అదే చేయాలి కదా. యేసుక్రీస్తు ఆ ప్రభు వారు ఇక్కడ ఉండేటప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు అంటే వ్యర్థమైందా నిత్యమైందా? ఇది వ్యర్థమైన దాని మీద పెడతావో మనసు, నిత్యమైన దాని మీద పెడతావో మనసు? ఆలోచించండి. అలా ఆలోచించాలి. ప్రతి విషయంలో మనము అలా ఆలోచించినట్లయితేనే ఇంకొకరికి వెనక వాళ్ళకు రక్షణని మనము ఇవ్వగలుగుతాం. లేకపోతే మనం పోగొట్టుకుంటాం, దేవుడికి ఇయ్యలేము. వెనకున్న వాళ్ళకు కూడా మహిమ. మనం పోగొడుతున్నది ఏందో కాదు, మామూలు విషయం కాదు. 10,000 చేయలేదు, అడగొట్టిందంటే పోని ఇంకా 10,000 సంపాదించుకోవచ్చు. రక్షణ పోయిందంటే, మహిమ పోయిందంటే యుగాలు నిరంతరం నిత్యం నరకంలో నిన్ను బట్టి ఇంకొకటి పడవలసి వస్తుంది. ఆ విషయాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు అనమాట. అందుకనే కయ్యను మీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అవసరం ఆయనకు, తెలియదు ఆయనకు. అడుగుతాడు తప్పకుండా, లెక్క ఉంది కాబట్టి అడుగుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని. అందుకనే భయం అనేది ఆయన. ఎవరికి సమీపముగా ఉంది రక్షణ అంటే కపటముగా మాట్లాడొద్దట, ఇంకా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు. మంచి ప్రవర్తన కలిగిన వారు ఆశీర్వాదము నొందుతారు. ఆశీర్వాదం అంటే రక్షణ, రక్షణ నొందుతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదంటే. సిద్ధపరచుకుంటాడట కొంతమంది రక్షణని సిద్ధపరచుకుంటారట. ఎవరు తెలుసా వాళ్ళు? బైబిల్లో రాయించారు చూడండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనం. ఎవరు రక్షణని సిద్ధపరచుకుంటారో రాయించాడు దేవుడు. స్తుతి యాగమును అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఏ మార్గము? రక్షణ మార్గం. రక్షణ మార్గం ఎవరు సిద్ధపరచుకుంటున్నారు? స్తుతియాగం చేసేవాడు. అంటే రక్షణకు రాకముందుకే పాట పాడేవాడు. ఎవరు పాడేలాగా? బైబిల్లో దావీదు పాటలు పాడారండి. కొన్నేళ్ళు పాటలు పాడినట్టుందని కొన్నేళ్ళు అంటున్నారు. దావీదు ఏం చేశాడు? పాటలు పాడాడు. ఎలా పాడాడు? కీర్తన గ్రంథంలో ఉన్నాయండి ఆయన పాటనే. నా రక్షణ, నా శైలము, నా దుర్గము, నా ఎత్తైన కోట కదా అండి, నా ఆశ్రయ శృంగము. ఆయన మాట్లాడిన పదాలు చాలా గొప్పవాడిని. అలాగున గొర్రెలు కాసుకుంటే ఏం చేసేవాడు? ఆయన పాట పాడేవాడు. ఆ గొర్రెలు కాసుకుంటే పాట పాడితే 2 అద్భుతాలు జరిగాయి.
ఏం జరిగాయి? సింహాన్ని చంపడం, ఎలుగుబంటిని తరిమి వేయడం కదా. అంతేకాకుండా సమూయేలే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమి ఇచ్చాడు ఆయనకు? రక్షణ. అభిషేకం అంటేనే రక్షణ. అభిషక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు. అభిషేకం అయినా యేసుక్రీస్తు నీ మీదకి వచ్చాడని అర్థం ఆ రోజులో. పాత నిబంధనలో అయితే అభిషేకం అనేది అభిషక్తుడు అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారికి అదొక పేరు, అభిషక్తుడు. దేవుని యొక్క అభిషక్తుడు ఆయన. అభిషేకము దావీదుకి ఎలాగైనా సిద్ధపరచుకున్నాడు అంటే పాటలు, కీర్తనలు పాడి అని చెప్తున్నాడు. స్తుతియాగము చేయవాడు రక్షణని చదువు, నాకే చూస్తావు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు. చూసారా అండి? దేవుని కూడా మహిమపరిచే దేని ద్వారానట? స్తుతి యాగం అంటే స్తుతులు, దేవునికి స్తుతి కీర్తనలు పాడటం ద్వారా. అర్థమైందండి? పిల్లలకు అర్థం కావాలి. పాటలు పాడు 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 అంటే చేతులు కట్టుకొని కథమెత్తున్నా మౌనంగా. దేవుని ఏం చేస్తున్నట్టట? మహిమపరుస్తున్నట్టు. ఎంత మంచిగా రాయించాడు చూడండి దేవుడు. దేవుడిని మహిమపరచలేకపోయాడు ఆదాం మొదలుకొని ఇప్పటిదాకా ఎవరు మహిమపరుస్తూనే మహిమపరుస్తారు. ఎలా పరచొచ్చు అని అంటే అక్కడ మర్మం ఏంటి? స్తుతి యాగం అంటే స్తుతించడం, పాటలు పాడటం, కీర్తనలు పాడటం. వేరే సంఘాలలో చూడండి పిల్లలు చక్కగా పాడతారు. పాటలు పాడనియొద్దు, అక్కడున్న బోధకుడిని పాడాలి మీరే. నిజమండి, ఆసక్తిని కలగజేయాలి పిల్లల్లో. దేవుడు వాక్యాలను చూపించాలి. వాక్యం ఏం చేస్తుందట? హృదయంలోని తలంపులని మారుస్తుంది. వాక్యం చూపించాలి. వాక్యం చూడు, దేవుడు మాయంపరిచేది ఎట్లా అంటే స్తుతి చేయడం వలన. అంటే కీర్తన పాడాలి దేవుడికి. ఈ మాత్రం చెప్పలేమండి. పిల్లలు చదివిపిస్తాం, పిల్లలకు మంచిగా తినేటట్లు తిన్నప్పటి నుంచి తినిపిస్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుడిని మాయంపరిచే విషయాలు నేర్పిస్తామా? నేర్పించలేకపోతాం. పాటలు పాడిపియాలి. పాటలు మనం చెప్పొద్దండి. నాకైతే ఈ చెప్పులే నచ్చవు. చెప్పి 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 ఇసిగిపోతాం కొంతమంది కాడ కదా. మా పిల్లలకు నేను ఇంతగానో ఎప్పుడు చెప్పలేదండి. నిజంగా మేము నమ్మండి, నా క్యారెక్టర్ను చూసేవాళ్ళు వెనక నన్ను ఫాలో అయిపోతూ వచ్చారు అంతే. పాటలు పాడే విధానం, నువ్వు పాటలు పాడు, నువ్వు పాటలు పాడు ఎప్పుడు వాళ్ళని నేను టైట్ ఏం చేయలేదు. పాటలు పాడితే మంచిగా ఉంటుంది. పాటలు పాడితే దేవుడు మహిమపరిచినట్లు అని చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు పాటలు పాడడం, దేవుళ్ళు నిలబడడం. కొంతవరకు ఇబ్బంది పెట్టినా కానీ ప్రార్థనలో దాన్ని సెట్ చేశాను నేను. ఈజీగా చేయొచ్చు. తల్లిదండ్రులు బాధ్యత తల్లిదండ్రులకి ఇచ్చాడు. బోధకుంది ఏముందండి, చెప్తాడు. ఇప్పుడు చెప్పింది రేపు గుర్తుంటుందా? ఉండనే ఉండదు. అదే తల్లిదండ్రుల దగ్గర ఉండరా? చెప్పొచ్చు మంచిగా. ఇంకా ఆదివారం చెప్తే మళ్ళీ వచ్చి ఆదివారం దాకా మనసంతగా బోధకుడు పెట్టలేడు. ఎందుకంటే మళ్ళీ ఆదివారం వస్తే వాక్యం చెప్తే సార్ అనే ఆలోచనలే ఉంటాయి. కానీ తల్లిదండ్రులు అంటుంటారు కదా, చెప్పాలి. లోకంలో ఉన్న అన్నిటిని నేర్చుకుంటాం ఈజీగా మనం. మరి దేవుని దగ్గర ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం మనం? ఆలోచించండి. దేవుని రక్షణ సమీపంగా ఉంది. ఆ రక్షణ కొరకు మనం మార్గం సిద్ధపరచుకోవాలి కదా. భక్తులు పరచుకొని గొప్పోళ్ళు అయ్యారు కదా, మనం గొప్పోళ్ళం కావద్దు అని ఆలోచించాలి మనం. అలా ఆలోచిస్తే చాలా గొప్పగా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కదా. స్తుతి ఆలోచించేవాడు రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు వాడు అనేది దేవుడు రాయించాడు. ఇంకేదండి, ఇంతకు ఈ రక్షణ ఎవరికి దూరంగా ఉంది? ఇప్పుడు అన్ని దగ్గరనే చెప్పాను కదా. మనం అనుకుంటుంటాము దేవుడు రక్షణ దగ్గర ఉన్నా కానీ వీళ్ళేంది రక్షణ తీసుకోరైరి, లేకపోతే రక్షణలో సరిగ్గా నడవరైరి అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక ప్రణాళిక ఉందట ఆ విషయంలో కూడా దేవుడికి. అదింటే మనకు భయం కలగాలి. ఏం కలుగుతుందో చూద్దాం. మరి 119వ కీర్తన 155వ వచనం చూడండి. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగా. ఇక్కడ అండర్లైన్ చేయండి. ఎవరికి దూరంగా ఉంది ఈ రక్షణ? భక్తిహీనులు అంటే ఎవరని చెప్తున్నాడు అక్కడనే చూడండి. నీ కట్టడలను వెతకని వారు. అసలు ఏం వెతకాలని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? నీతిని, రాజ్యాన్ని.
నీతిని రాధ్యం. నీతి అంటే వాక్యము, రాధ్యం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆ శరీరంలో భాగం. నేను పోయిన వారం గట్టిగా మొత్తుకొని చెప్పాను, మొదటి వారం కదండి. పోయిన వారం ఏం చెప్పాను? యేసుక్రీస్తు ప్రభు వారిని తొక్కుతున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం అపవిత్రపరుస్తున్నారు, పరిశుద్ధాత్మని విసర్జిస్తున్నారు. ఏం చేయకపోతే? సంఘముగా కూడుకోకపోతే. కొంతమంది వచ్చి కొంతమంది రాకపోతే యేసుక్రీస్తు ప్రభు వారిని తొక్కుతున్నట్టు, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము అపవిత్రంగా ఎంచుతున్నట్టు, పరిశుద్ధాత్మని విసర్జిస్తున్నట్టు. ఇది రాత్రి జరిగిందో జరగలేదండి? ఇది నేను చెప్తుంది కాదుగా, వచనం చూపెట్టాను కదా, మరలా చూపెట్టాలా? చూపెట్టినా చూపిపోయినా. ఆయన సమీపించిన కొలది మరీ ఎక్కువగా పలకాలి. ఆయన సమీపించిన కొలది మరలా, ఆయన సమీపించడం అంటే యేసుక్రీస్తు రాకడ వస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా కూడుకోవాలన్నా ఎగ్గొట్టాలన్నా? అదేందో వచ్చినాం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. మళ్ళొకసారి చదవండి. మళ్ళీ చదివిపిస్తారు. ఇప్పుడు నేను అంటే ఏమనిపిస్తుంది అంటే, ఈయనకి ఏం పని లేదు, ఒక్కరోజు రాకపోయినా ఈకి ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని అనే ఆలోచన వస్తుంది. కానీ అది వచనం ఉంది కాబట్టి అది మనం మీరితే ఆజ్ఞ అతిక్రమం, పాపం, మహిమ కోల్పోతున్నాం, రక్షణ కోల్పోతున్నాం అనే ఉద్దేశంలో అది మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి త్వరగా. కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ఎలాగన్నా కూడుకొనొచ్చు. లేకపోతే పైనుండి చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని తొక్కి ఎన్నో వచనం అది అటు సైడ్ పేరకాపులో నేనదేనా అట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని. ఇప్పుడు నేను అన్నా అలా ఉందండి, అలా ఉందా వాక్యం? నేను అన్నాను ఉంది కదా. సంఘం అంటే ఏదో 4 గోడలు అనుకోవద్దండి. యేసుక్రీస్తు యొక్క శరీరం. నా శరీరంలో చేయి రాలేదంటే నేను అవిటివాడిని అన్నట్టు. నేనైతే అవిటివాడిని అనుకున్నా ఏం కదా. యేసుక్రీస్తుని అవుటోని చేద్దాం మనం, అవుటోని చేస్తున్నట్టు అనుకోలేదు. అక్కడ ఏముందంటే తొక్కుతున్నట్టు, యేసుక్రీస్తు ప్రభు వారిని తొక్కుతున్నట్టు కాళ్ళ కిందేసి కదండి. బైబిల్లో కొన్ని వచనాలు మనం చూసినప్పుడు చాలా భయం వేస్తుందండి. నాకు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నేను వెచ్చగానైతే చెప్పేసింది ఆయన మంచిగా మనకు క్లియర్గా. మాకు వద్దురా ఆయన ఈ కట్టడం ఈ విధులు మాకు వద్దు అని మనం సప్పుడు చేయకుందాము అన్న ఆలోచన చేయాలి. లేకపోతే తప్పకుండా నడవాలి దేవుని మహిమలో. ఆయన రక్షణ అది చాలా గొప్పది అని ఏం చేయనా నడవాలి. ఏదో ఒకటి చేయాలి కానీ 2 చేయొద్దు అని ఎన్నోసార్లు దేవుని ద్వారా మనం హెచ్చరిక పొందుకుంటూనే ఉంటున్నాం. విజ్ఞాపన కూడికండి రాత్రి 4 చేసాం ప్రార్థన, 9:30 అయిపోయింది. 4 ప్రార్థన చేస్తాం. సంఘం మరి మిగతా వాళ్ళు లేరన్నట్ట ఆలోచించి చూడండి ఒకసారి. విజ్ఞాపన కూడిక శనివారం ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది. మీ ఇళ్ళలో రక్షణ లేకపోవడానికి, మీ మనసు మారకపోవడానికి, మీరు సరిగ్గా దేవుని వైపుకు తిరగకపోవడానికి కారణాలు ఇవ్వండి. ఎగ్గొట్టడాలి దిగ్గొట్టడాలి కదండి. ఆలోచించండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. అన్యులు ఎలాగో బ్రతికారో మనం ఉదాహరణగా చూసి ముగించుకుందాం. 5 నిమిషాల సమయం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ దేవునికి ఎప్పుడట? ఎల్లప్పుడట. అమ్మా, ఈ క్రైస్తవుడే కాదు తెలుసా ఆయన. ఎవరైనా ఆయన క్రైస్తవుడు కాదు. ఆయన శతాధిపతి, అంటే రోమన్ పౌరుడు, రోమియుడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు, బహు ధర్మ కార్యాలు చేస్తూ. అంతేకాదట ఇంటి వారందరితో ఉందా? ఒక్కడే ఉందండి.
ఇంటి వారందరితో కూడా ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవారై ప్రార్థన చేస్తున్నాడు. సరేండి. సమీపముగా రక్షణ ఎవరికి ఉంటుందయ్యా అంటే భయభక్తులు గలవారికి. ఎవడైనా సరే, డబ్బున్నోడైనా సరే, బాగా పేరున్నోడైనా సరే, ఆస్తినోడైనా సరే అని చెప్తుంది బైబిల్లో. కొర్నేలి శతాధిపతి, ఒక రోమన్ అధికారి, ఆయనట ఎల్లప్పుడూ తన ఇంటి వారితో కలిసి ప్రార్థనలు చేసేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేయరు. నిజమండి. ప్రార్థన చేయకపోతే భయం అయింది తెలుసా? అమ్మ నేను ఎలా ప్రార్థన చేయలేదు, ఏం జరుగుద్దో, అది భయం అన్నమాట. ఆయనకుందా భయం ఉండి ఎల్లప్పుడూ తన ఇంటి వారితో కలిసి ప్రార్థించేవాడు, భయభక్తులు కలిగి అని మాట రాయబడింది. అంతేకాదు ఈయన బహుధర్మ కార్యములట. బహు అనే మాట చాలా ఎరివిగా అంటే తక్కువ సమయంలో రాయబడుతుంది. బహుగా ధర్మ కార్యములు చేసేవాడు. ధర్మ కార్యాలు చేసే కూడా ఎందుకు రాయించాడు దేవుడు అంటే, దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైన కార్యాలు కూడా ప్రార్థన చేయడు, వాక్యం ధ్యానం చేసి, పరిశీలన చేస్తూ, ఇవే కాదు, ధర్మ కార్యాలు అంటే సోషల్ సర్వీస్. లోకంలో సోషల్ సర్వీసును కూడా దేవుడు పరిగణనలోనికి తీసుకున్నాడు. ఆలోచించండి. తాతగారు ఏం చేస్తాడు? రాత్రి బళ్ళు పెట్టిస్తుంటాడు, పుస్తకాలు కాపీలు పంచిపిస్తున్నాడు కదా, ధర్మ కార్యాలు చేసేవాడు. ఇలా చేసినందుకు ఏం జరిగిందంటే, ఒక దూత దిగి వచ్చింది. ఎవరి కాడికి? కొర్నేలి కాడికి వచ్చి, ఆహా నువ్వు చేసినవన్నీ పరలోకంలో వినబడినాయి. మరి ఇప్పుడు దేవుడు నీకు ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలని చూస్తున్నాడు? కింద 11వ అధ్యాయం 13, 14 వచ్చిన 13, 14. అప్పుడు అతడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సియోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో మాటలు అతడు నీతో చెప్పునని. చూశారండి? ఏ మాటల వలన వారు రక్షణ పొందుదురో ఆ మాటలు వారు నీతో చెప్పుదురని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన. దేవదూత వచ్చి ఏం చెప్తుంది? చాలండి. దేవదూత వచ్చి ఏం చెప్తుంది? నువ్వు ఎప్పకపోయి ఒక మనిషిని పంపి అక్కడ పేతురు ఉంటాడు, ఆయన పిలువనంపించుకో. ఎందుకు ఈ వార్త వచ్చింది ఈయన కాడికంటే, ఈయన కార్యములు, ప్రార్థనలు, ఈయన భయభక్తులు ఇవన్నీ పరలోకంలో జ్ఞాపకార్థంగా కనబడుతున్నాయి, అంటే వినబడుతున్నాయి అక్కడ. ఆయన ఏం చేశాడు? దేవుడు ఎమ్మటి ఒక దూతను పంపించి, రక్షణ కావాలరా వీడికి. ఏం తక్కువ ఉంది? రక్షణ తక్కువ ఉంది. ఆ రక్షణ అందించాలి. ఎవరికట? ఇంటి వారికి కూడా. ఇంటోళ్ళకే కాదు, తన స్నేహితులని, తన తోటి అధికారులు ఉంటారుగా, వాళ్ళని కూడా పిలిపించింది. పేతురుని పిలిపించి వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదికి వచ్చినట్లుగా ఉంటుంది ఆ అధ్యాయంలో. రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకు కలుగుతుంది అన్నమాట. అర్థమవుతుందండి? భయభక్తులు గల వారికి రక్షణ ఎలా ఉంది? సమీపంగా ఉందా, దూరంగా ఉంది? ఇప్పుడు కొన్నేళ్ళకి సమీపంగా ఉందా, దూరంగా? ఆయన ఇంట్లో నుంచి వెళ్ళని అవసరం లేదు, ఇంట్లోనే ఉందో. ఒక మనిషిని పంపించాలి, ఆయనే తీసుకొని వస్తాడు. నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? ఆయన రక్షణ ఇస్తాడు. పేతురు దగ్గరికి కదా పోవాల్సింది, కానీ పేతురుని ఇక్కడికి రప్పిస్తున్నాడు. ఎందుకు? దేవుని యందు భయభక్తులు గల వారి మీద అంత ఇష్టం ఉంటుంది దేవుడికి. నా సేవకుడు అయిన పేతురు పోయి ఆయనకు ఆల్రౌండ్ ఈయన కాడికి దూత రాకముందే ఆయనకు ఒక దర్శనము అక్కడ కలిగింది. ఏంట దర్శనం? అన్ని జనులు కూడా రక్షణ పొందాలి అనొక దర్శనాన్ని పేతురు గారికి తెలియజేశాడు. యూదులమే రక్షణ, యూదులే దేవుడి పిల్లలు అనే అవగాహన పేతురుకున్నప్పుడు ఒక దుప్పటి చెంగు ఆయన ముందరికి దింపబడి అందులో పలు రకాల జంతువులు, లేకపోతే ఏమంటారు, అనేకమైన విధాల ఆహారం అంట. ఏ ఆహారం అది? కప్పలు కదండి, ఇలాంటి కొన్ని జంతువుల ఆహారం వేసి, ఇట్లాంటి నిషిద్ధమైన నేను తినను ప్రభువా అని అంటే, నిషిద్ధమైంది అనకూడదు. దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమని
అనకూడదు అని చెప్పేసి. అంటే అన్ని జనులు నిషిద్ధమైన వాళ్ళు అని అనకూ నువ్వు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కూడా రక్షణ అని ఒక దర్శనం ద్వారా పేతురుకు తెలియజేసి కొర్నేలియునికి పంపించి అక్కడ వాక్యం ద్వారా రక్షణ వారికి కలుగుతుంది. కానీ ఏం చేశాడు కొర్నేలి అంతకుముందు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా తన ఇంటి వారితో ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండేవాడు. రక్షణ వచ్చేసింది. ఇక ఆయనకి ఏం కావాలి? ఈ లోకంలో ఉండిన ఆ యొక్క పోస్టు లేకపోతే అధికారం ఏర్పడితే రక్షణ వచ్చిందంటే ఏం కలిగింది? దేవుని యొక్క మహిమ అతని మీదకి వచ్చేసింది. చూడండి ఎంత గొప్ప స్థితి. ఏం చేస్తూ వచ్చింది? ఎంత కష్టపడ్డాడండి. ఇంటి వాళ్ళతో రోజు ప్రార్థనలో కూర్చున్నాడు అంతే కదా. ధర్మకార్యాల ఆయన కాడ ఉంటే చేశాడు, లేనోడు చేస్తాడండి. ఆయన కాడ ఉన్నది చాలా శతాధిపతి అంటే చాలా ధనం ఉన్నవాడు. ఎల్లప్పుడూ ధర్మకార్యాలు అప్పుడప్పుడు కార్యాలు చేస్తుండేవాడు. బీదలని ఆహారం ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడం, ఇలాంటివి చేసిండొచ్చు. అవి కూడా జ్ఞాపకార్థంగా వినబడ్డాయట. వినబడవా? దేవుడి కొరకు చేసినాయి, దేవుడి పేరు మీద చేసినాయి. అర్థం చేసుకోండి. ఆయనకి ఏ దేవుడు కూడా తెలియదండి. ఇంకా కొర్నేలికి ఈయన దేవుడు అనేది కూడా తెలియదు. దేవుడు ఉన్నాడు అని నమ్మి చేస్తున్న కార్యాలే. యేసుక్రీస్తు దేవుడు అనేది నాకు తెలిసి అయితే ఆయన యేసుక్రీస్తుకు లేకపోతే యేసుక్రీస్తు ద్వారా దేవుడికి అనే ఆలోచన అయితే అక్కడ ఏమీ రాయలేదు. ఆలోచించి చూడండి. మనకి ఇంతగా తెలిసాడు దేవుడు, గొప్పగా తెలిసాడు. సత్యం కాదు మనకు తెలిసింది, సర్వసత్యం. సత్యం తెలిసిన వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ శరీరం కొరకు పరిగెడుతున్నారు. కానీ మనకు సర్వసత్యాన్ని దేవుడు తెలియజేశాడు. మనం శరీరం కొరకు పరిగెత్తే వాళ్ళం కాదు, ఆత్మ కొరకు పరిగెత్తే వాళ్ళం. ఆత్మని కాపాడుకోవడానికి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించే వాళ్ళము. మరి అంగీకరిస్తున్నామా అనేది మనల్ని మనము ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక కారణం ఏంటో తెలుసండి? రక్షణ దూరముగా లేకపోతే దేవుని మహిమను పొందలేకపోవడానికి కారణం ఇంకొక మహిమను వెతుకుతున్నాం. ఏంటి ఆ మహిమ అంటే యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్ములను ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. చూసారండి ఇంత మంచి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? రక్షణ సమీపం ఉంది. రక్షణ మాట్లాడుతుంది. అక్కడ ఎవరు మాట్లాడుతుంది? నేను మీలాగున ఏం చేసేవాడిని కాదు, మనుషుల మహిమ కొరకు కొనవాడని కాదు. అంటే మనుషులు నన్ను మయంపరచాలి, మనుషులు నన్ను ఘనపరచాలి అని నేను చూసేవాడిని కాను. ఎవరు మయంపరచాలని చూస్తున్నాడు? తండ్రి 17వ అధ్యాయం, అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి నన్ను మహిమపరచాలి. తండ్రిని అడిగాడండి, నేను నిన్ను మహిమపరచాను తండ్రి, భూమి మీద సమస్తం చేసి నువ్వు నన్ను మహిమపరచాలి. తండ్రిని అడిగాడు కానీ ఎవరిని లోకంలో మనుషుల్ని అడగలే. మనుషుల మహిమ ఒట్టిది, మనుషుల సహాయం ఒట్టిది. ఏమండి? ఈ మనుషులని పోల్చుకొని దేవుని యొక్క ఆలోచనని లేకపోతే నిర్ణయాన్ని, పిలుపుని, నీతిని విసర్జిస్తుంటారు చాలామంది. కానీ మనుషుల యొక్క సహాయం కానీ, మనుషుల యొక్క మనుషులు చేస్తున్న గొప్పతనం కానీ కొంతవరకే ఉంటుంది, ఎప్పటికి ఉండదు. కానీ దేవుడు గొప్ప చేస్తే, దేవుడు నీకు కీర్తిస్తే, దేవుడు నీకు ఘనతిస్తే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాబట్టే దేవుడు గద్దించి చెప్పాడు కదండి, హెచ్చరించి చెప్పాడు, ఎన్నో రకాలుగా బైబిల్లో తెలియజేశాడు. ఏంటిది? సర్వసత్యాన్ని. సర్వసత్యంలో మనం నడవడానికి మనకు అవసరమైంది ఏంటి అంటే భయం అవసరం చాలా. మనం రక్షణలో మనం కొనసాగాలి అంటే, రక్షణ మనలో ఉండాలి అంటే, దేవుని మహిమ మనలో ఉండాలి అంటే ఏమవసరము? భయం అవసరం. భయపడే వారికి సమీపముగా ఉన్నాడు. ఎవరికి లేడు సమీపముగా అంటే బాగా వినాలండి. ఎవరికి సమీపముగా రక్షణ ఉండదు అని అంటే వాక్యమును గైకొనని వారికి కదా. వాళ్ళని భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని మాటని లక్ష్యం చేయని వారిని భక్తిహీనులు అంటే దైవం. కాబట్టి దేవుని యొక్క కట్టడలను, విధులను ఎవరైతే వెతుకుతారో వాళ్ళు రక్షణ మార్గమును సిద్ధపరచాలి. ఎవరైతే దేవుణ్ణి ఆనందపరచాలి, సంతోషపరచాలి పాటలు పాడతారో వారు దేవుణ్ణి మాయంపరుస్తున్నారు, రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నారు.
అర్థమైందండి? ఎక్కడుంది రక్షణ? సమీపంగా ఉందా లేదా? రక్షణ ఎందుకు? మనకు మహిమ కలగటానికి. రక్షణ ఎవరికి సమీపంగా ఉంది? భయపడు వారికి. భయపడకపోవడానికి కారణం ఏమైనా ఉందా? ఇన్ని వచనాలు చూసాం మనం. భయపడకపోవడానికి కారణం ఏమైనా ఉందా? దేవుడు ఏమైనా కారణం పెట్టాడా? అన్నీ ఇచ్చి నాకు భయపడండి అన్నాడు. కానీ అన్నీ తీసుకొని మనం భయపడడం లేదన్నమాట. కాబట్టి భయపడి ఆయన రక్షణలో కొనసాగుదాం. దేవుడి మాట దీవించి మన హృదయంలో ఉనికిలో సమస్త మార్గాల త్రోవల్లో పరిశుద్ధాత్మ